ఖనిజాల తవ్వకాల లీజులను ఇక నుంచి ఆన్లైన్ వేలం ద్వారానే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖనిజాల తవ్వకాల లీజుల కోసం ప్రస్తుతం పెండింగ్లోని దరఖాస్తులన్నీ రద్దు చేసింది. లఘు ఖనిజాల వేల కోసం హైబ్రిడ్ విధానాలు అమలు చేయనుంది. ఖనిజాల తవ్వకాలకు సంబంధించి విధి విధానాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో జరిగిన చింతన్ శివిర్ సదస్సులో కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర గనుల శాఖ హైబ్రిడ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం పర్యావరణ, అటవీ శాఖల అనుమతులను ప్రభుత్వమే ముందుగా తీసుకుని వేలం వేస్తుంది. ఈ లీజు దక్కించుకున్న వారు వెంటనే పనులు ప్రారంభించుకోవచ్చు. మరో విధానంలో అనుమతులు లేకుండా ప్రభుత్వం కేవలం బ్లాకులను వేలం వేస్తుంది. వేలంలో దక్కించుకున్న వారే స్వయంగా పర్యావరణ అనుమతులు, క్వారీ ప్లాన్లు సమర్పించాల్సి ఉంటుంది. కనీసం 3 బిల్డర్లు పాల్గొంటేనే వేలం ప్రక్రియ చెల్లుబాటు అవుతుంది. పట్టా భూముల్లో వేలానికి రైతులు, యజమానులు అంగీకరిస్తే వారికి సీనరేజ్ రుసుముపై గ్రానైట్కు 5%, ఇతర ఖనిజాలకు 10% అదనంగా చెల్లిస్తారు. ముందస్తు అనుమతులు ఉన్న బ్లాకులకు 7 రోజుల్లోపు బిడ్లో 25%, నెల రోజుల్లో మిగిలిన 75% చెల్లించాలి. లేని పక్షంలో రెండో స్థానంలో ఉన్న బిడ్డర్కు అవకాశం కల్పిస్తారు.